హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా బావ వెజిటేబుల్ బిర్యానీ చేశారు. ఎందుకంటే మా వీరబాబు ఇంకా 2 డేస్లో హాస్టల్కి వెళ్ళిపోతారు కదా, అందుకని. ఎందుకంటే ఇంకా హాస్టల్కి వెళ్తే పప్పులు ఇంకా అవే ఉంటాయి కదా, సాంబార్ అవిని. ఇంటికి వచ్చినప్పుడే కదా మంచి ఫుడ్ అయ్యి ఇవ్వాలి. అందుకని తన కోసమని వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశారు. చికెన్ బిర్యానీ చేద్దరు కానీ ఇంట్లో అందరూ నాన్ వెజ్ తిన్నారు కదా, మా అయ్య గారు అయితే నాన్ వెజ్ తినరు. అందుకని వెజిటేబుల్ బిర్యానీ చేసి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేశారు. అసలైతే తనకి కొంచెం పని ఉందని చెప్పేసి బిర్యానీ అయితే నన్ను చేయమన్నారు. నేనైతే బిర్యానీ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ఈలోపు మా బావ వచ్చేసారు. నా టాలెంట్ అంతా ఉపయోగించి బిర్యానీ నేను చేద్దాం అనుకున్నాను, కానీ మా బావ తనే చేశారు. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేశారు. మరోపక్క బిర్యానీకి రైస్కి సరిపడగా వాటర్ తీసుకుని అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మరిగించారు. తర్వాత మరిగించిన వాటర్లో రైస్ వేసేసిన తర్వాత రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత పైనుంచి మళ్ళీ ఆల్రెడీ వేపి పెట్టిన కర్రీలా ఉంది కదా, అది కూడా వేసి పూర్తిగా కుక్ చేశారు. బిర్యానీ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది నిజంగా. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.